నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. నమస్తే. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. కన్యరాశి వారందరికీ మహాగణపతి స్వర్ణలక్ష్మి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదం ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం కలిగి బ్రహ్మతత్వం కలిగి ప్రతి ఒక్కరి దగ్గర రాజ్యాధికారము, ధనము, అన్ని కోరికలు సిద్ధించుకోవాలని చెప్పేసి, సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక ఆశీర్వాదంతో, ఒక ఆశిస్తూ కన్యరాశి వారికి ఎలా ఉందో మనం 2026 సంవత్సరంలో చూద్దాం. కన్యరాశి వారికి ఫిబ్రవరి 2026 ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వారికి నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ కన్యరాశిలో ఉంటారు. ఈ రాశి వారిలో గ్రహ యొక్క స్థితి గమనించుకుంటే వాళ్ళకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ 4 గ్రహాల మార్పులో ఫస్ట్ది మారే గ్రహం బుధుడు 3వ తారీఖు, రెండో గ్రహం శుక్రుడు 6వ తారీఖు, 13వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు, కుజుడు వచ్చేటప్పటికి 23వ తారీఖు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల స్థితిగతుల వల్ల కన్యరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. చూడబోయే ముందు ఫిబ్రవరి మంత్లో 2 ముఖ్యమైన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంపార్టెంట్ జరుగుతూ ఉంది. ఒకటి, మనకి ఇప్పటిదాకా పెళ్లిళ్ళకి కావాల్సిన శుక్ర మోఢం అంటారు. ఈ మోఢము వీళ్ళకి వచ్చేటప్పటికి 13వ తారీఖు, ఫిబ్రవరి 13వ తారీఖు ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయిపోతాయి. 15వ తారీఖు మనకి మహాశివరాత్రి పర్వదినం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినంలో చక్కగా ఆనందంగా భక్తిగా జరుపుకొని జన్మకో శివరాత్రి అంటారు. అంటే ఈ జన్మలో ఒక్క శివరాత్రి పండుగని కనుక సరిగా చేసుకుంటే చాలంట, ఇంకా తర్వాత జన్మల్లో ఎప్పుడు కూడాను ఎలాంటి కష్టాలు ఉండవు అని మనకి శాస్త్రాలు వివరించడం జరుగుతుంది. అందుకని ఈసారి ప్రతి ఒక్కరు ఇలాంటి పండుగని చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకొని మీ జాతకంలో ఉన్న దోషాలు, మీ జీవితంలో ఉన్న బాధలన్నీ పోగొట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ మనకి మహర్షులు ఫిబ్రవరి మంత్లో ఈ యొక్క చెప్పబడిన గ్రహస్థితిని ద్వారా ఎలా ఉంటుందంటే, సూక్ష్మ గోచారము, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంత అర్ధనాశం విజయం విపత్తిం అంటే 2 చాలా పాజిటివ్గా ఉంటుంది. శత్రునాశాంత 6వ ఇంట్లో సూర్యుడు, ఈయన గ్రహరాజు ఉండటం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. రెండోది, వీళ్ళకి విజయం, ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. మూడోది, ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము. 6వది విపత్తి, అంటే ఏదైనా కనుక పని చేస్తుంటే మీకు అనవసరమైన ఆటంకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆటంకాలు ఉంటాయి, మిమ్మల్ని వేరే వాళ్ళు అపోజ్ చేస్తూ ఉంటారు, కానీ ఫైనల్గా మీకు విజయం సాధించుకుంటారు, ధనాన్ని సంపాదించుకుంటారు. ఇది ఈ రాశి వారికి సూక్ష్మంగా మనం చూసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఒక్కొక్క గ్రహం బట్టి మనం చూసుకుంటే సూర్యుడికి 6వ ఇంట్లో ఉండటంతో విశేషంగా యోగ్యతనిస్తుంది, చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. ఏ విధంగా అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే, యత్న కార్య సాధనం, దేహ ఆరోగ్యాది సంతోషం, వస్త్ర ధాన్య లాభకృత్ అంటారు. అంటే ఈ టైంలో ధాన్యం, ధనం, వస్త్రాలు, సంతోషంగా ఉండటం, ఏదైనా కనుక పని చేస్తే అందులో కలిసి రావటం, అంతేకాకుండా సౌఖ్యంగా సంతోషంగా ఉంటారు అని మనకి మహర్షులు సెలవిచ్చారు. ఈ ప్రకారంగా సూర్యుడు చక్కగా ఉంటే అన్ని గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారని గమనించుకోవాలి. రెండోది ముఖ్యమైనది, కుజుడు కొంచెం మీకు ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇలా 5వ స్థానంలో ఉండటంతో బేసికల్గా ఏమవుతుందంటే కొంచెం ఎడిక్షన్స్ అవ్వటం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయటం, ఇవి లిక్కర్స్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎక్కువగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కంట్రోల్లో ఉండటం ఎంతైనా అవసరం. వీటితో పాటు మనకు మహర్షులు ఏం చెప్తారంటే, దురితం కర్మలాభచ్చ కాలతిక్రమణ భోజనం. కాలతిక్రమణ భోజనం అంటే టయానికి భోజనం చేయకపోవటం. దురితం అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ రాకుండా
చెడు ఉద్దేశంతో పనులు చేస్తారు. అంటే చెడు ఉద్దేశం ఏంటి? చేయాల్సిన దానికంటే ఓవర్‌గా చేయటం, అతిగా చేయటం, అసలు చేయకుండా ఉండటం, ఏం చేస్తాంలే లేజీగా ఉండటము, ఎవరు చూసారులే మనం చేస్తే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏదేదో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. దీనితో పాటుగా అతిగా ఖర్చులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతోటి కొన్ని విషయాల్లో బాగుంటుంది. కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఏ విషయాల్లో బాగుంటుందంటే వీళ్ళకి రొమాన్స్, లవ్, ఖర్చులు, శుభకార్యాల గురించి ఖర్చులు ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. లగ్జరీగా ఉండి ఎక్కువగా ఖర్చు పెట్టి కాస్ట్‌లీ షాపింగ్‌లు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఛాలెంజ్ గనక చూసుకుంటే జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారాపుత్రై ద్వేషై అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి కుటుంబంలో వివాదాలు రావటం, ఫిజికల్‌గా టైర్డ్‌నెస్ ఉండటం, ఆయాసం పడుతూ ఉండటము, వృధా ప్రయాసలు చేయటం, అంతేకాకుండా భార్యతోటి, పుత్రులతోటి ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. తర్వాత నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి జయము, ధనప్రాప్తి, జయం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో పాటు వీళ్ళకి బంధనము, భయం అనే విషయం కూడా కనిపిస్తూ ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, జయముతో పాటు కలహము, బంధనము, భయము కలిగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చిత్త నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ఏ పని చేసినా కలహము, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, భయము, బంధించబడినట్లు ఉంటారు. భయపడే విధంగా కూడా పరిస్థితి ఉంటుందని గమనించుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ బంధనము అంటే బంధించబడినట్లుండే పరిస్థితి. అంటే ఎలా వెళ్ళాలి, ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది, లేదంటే 2, 3 అపార్చునిటీస్ ఏ అపార్చునిటీస్ వెళ్ళాలి, ఫ్యూచర్‌లో డెసిషన్ గురించి కొంచెం సందిగ్ధతతో కూడుకొని కన్‌ఫ్యూజ్ అయిన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో జ్యోతిష పండితులను ఆశ్రయించిన, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్‌పర్ట్స్‌ని ఆశ్రయించిన వాళ్ళు మీకు చక్కగా ఒక పాత్‌ని సూచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ మార్గంలో వెళ్ళి డెసిషన్ తీసుకుంటే మీకు విజయం చాలా త్వరగా వస్తుంది. అలానే భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మోస్ట్‌లీ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొన్ని భయపడే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు వాళ్ళకి రాంగ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోండి. అంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయటం, ఏదైనా ఎనీథింగ్ ఇచ్చిపుచ్చుకునే దగ్గర బై మిస్టేక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి గురువు కారణంగా సంపదల నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే ఈ నక్షత్రం వారికి గ్రహాల రీత్యా, నక్షత్రాల రీత్యా ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ రాశి వారికి ఒక 35% ఒక 20-20, 25, 30% వరకు కొంచెం ప్రతికూలంగా ఉన్న, మిగతా అంతా చాలా అనుకూలంగా ఉందని గమనించుకోవాలి. అంటే ఈ రాశి వాళ్ళకి ఓవరాల్‌గా చూసుకుంటే ఇయర్ అంతా చాలా బాగున్న రాశులు ఇదొక రాశి. ఇన్ కేస్ ఎవరికైనా గనుక ఏదైనా ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తే ధనం విశేషంగా రావటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవడం చాలా ముఖ్యం. సంపూర్ణ హోమం చేపించుకుంటే ఇంకా చాలా ముఖ్యం. వీటితో పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధలు విపరీతంగా ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేపించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా ఇప్పుడు అకాడమిక్స్ ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటుంది, కొంతమంది పూర్ గ్రేడ్స్ ఉంటుంది, కొంతమంది చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి హై ర్యాంకుల గురించి, బెస్ట్ కాలేజెస్‌లో సీటు గురించి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ జ్ఞానం సరిగా రావటానికి విద్యా రంగంలో, విద్య విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో చాలా చక్కగా పెర్ఫార్మ్ చేయటానికి వాళ్ళ జాతకం ఒకసారి చూపించుకొని జాతకానికి అనుగుణంగా ఉపాసన చేసి పూజలు చేస్తే చాలా బాగుంటుంది. యూజువల్‌గా మనకి మేధా దక్షిణామూర్తికి సంబంధించిన దేవుడిని ఆరాధించటం, హయగ్రీవ జయంతిని లేదంటే హయగ్రీవ యొక్క సంబంధించిన మంత్రాలను పఠించడం, నీలా సరస్వతి దేవి యొక్క మంత్రాలను పఠించడం ద్వారా వీళ్ళకి విశేషంగా జ్ఞానము, తర్వాత బుద్ధి, మేధస్సు, శక్తి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరికి మీ యొక్క జాతకం ఒకసారి చూపించుకొని ముందు చెప్పబడిన దేవతలకి సంపూర్ణంగా జపాలు చేపించటం. రెండోది ఈ ఈ ఈ గ్రహ ఈ ఈ దేవుళ్ళకి సంబంధించి పాశుపత అభిషేకాలు చేపించుకోవటము, విశేషంగా హోమం చేపించుకుంటూ ఉంటే అనుకున్న విధంగా ర్యాంకులు, తర్వాత గ్రేడ్స్, అనుకున్న ప్లేసుల్లో కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.